హాయ్ హలో అందరికీ. ఈరోజు మోపిదేవి గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుందాము. ఇక్కడ స్వామి దగ్గర మనం దీపాలు వెలిగించుకోవచ్చు. 365 ఒత్తులు అలాగే మామూలుగా దీపారాధన కూడా చేసుకోవచ్చు. స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల రాహుకేతుల దోషాలు, గ్రహ దోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు అన్నీ తొలగిపోతాయి. సంతానం లేని వాళ్ళకి ఇక్కడ ఉయ్యాల కడితే సంతానం కలుగుతుంది. కళ్యాణం లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుంది. రోజు 11:30కి నిత్య కళ్యాణం జరుగుతుంది. అక్కడ కళ్యాణం జరిపించుకోవచ్చు. ఇక్కడ మనకు ఉయ్యాల కట్టుకుని స్వామి మొక్కున్న తర్వాత వెంటనే సంతానం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతాయి. స్వామిని దర్శనం చేసుకుంటారని చెప్పేసి మీ నాగుల చవితి రోజున చూపిస్తారు. రేపు నాగుల చవితి రోజునే అసలు జనం కిటకిటలాడిపోతారు. చాలా లైన్ ఉంటుంది. కానీ అందరూ కూడా చాలా స్వామిని దర్శనం చేసుకుని వెళ్తారనమాట. ఎంతో పుణ్యక్షేత్రము ఈ మోహినీపురం అనే పేరు ఈ మోపిదేవికి. సుబ్రహ్మణ్య స్వామికి ఎంతోమందికి ఎన్నో మేళ్ళు అద్భుతాలు చేయించారు స్వామి. నిత్య కళ్యాణం జరుగుతుంది. రాహుకేతువుల దోషాలకి నిత్యము జరుగుతుంది. స్వామివారి అభిషేకాలు కూడా నిత్యము జరుగుతాయి అన్నమాట. స్వామిని దర్శనం చేసుకుని జన్మధన్యమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. చూడండి, మామూలు రోజుల్లోనే ఎంతగా ఉన్నారో నాగుల చవితి, నాగుల పంచమి చాలా అద్భుతంగా జరుగుతాయి. గుడి ఖాళీ ఉండదు, అంత జనం ఉంటారు. మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. స్వామిని దర్శనం చేసుకుని జన్మధన్యం చేసుకోండి.